హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు మనం మన రాయవలసలో ఉన్నటువంటి ఎండ్ల మల్లేశ్వరం స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. సో ఆ ఆలయం గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు ఏంటంటే, రాముడు ఏంటంటే తను రావణాసురుని సంహరిస్తాడు కదా. సంహరించిన తర్వాత మనకి ఈ రాయవలస ఏరియాలో వచ్చి తనైతే కొద్దిగా తన సైన్యం ఉంటుంది కదా, తన సైన్యం అంతా తీసుకొచ్చి ఇక్కడ భీముని గుహ ఉంటుంది అనమాట. ఆ కొండ మీద తన ఏంటంటే రెస్ట్ అనేది తీసుకుంటాడు అనమాట. ఆ కొండ పేరు ఏంటంటే సుమంత పర్వతం అనమాట, కొండ పేరు. సో ఆ పర్వతం దగ్గర తనైతే రెస్ట్ తీసుకుంటాడు అనమాట. సో ఆ భీముని గుహ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి అయితే నేను ఇక్కడ ఫుల్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇదే కాదు, మనం శ్రీకాకుళం రిలేటెడ్ చాలా వీడియోస్ అనేది చేశాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ అదే కాదు, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ భీముని గుహ ఉంది కదా, ఈ భీముని గుహ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటే మాత్రం మనకి పక్కాగా అయితే ఓన్ వెహికల్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి రాయవలస ఉంది కదా, రాయవలస వరకు మాత్రం అయితే బస్సెస్ అనేవి ఉంటాయి. కానీ మనకి ఈ భీముని గుహ అనేది రాయవలస నుంచి 5 to 6 km డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడికి ఏంటంటే మనం ఎటువంటి బస్సెస్ అనేవి వెళ్ళవన్నమాట. మనం ఓన్గా క్యాబ్స్ కానీ లేదంటే ఆటోస్ ఉంటాయి కదా, ఈ ఆటోస్ని బుక్ చేసుకుని అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే మనకి బైక్స్ ఉంటాయి కదా, బైక్స్ మీదనే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడికి ఏంటంటే మనకి ఇది భగవాన్పురం అనే గ్రామం ఉంటుంది అనమాట. ఆ గ్రామంలో ఒక చిన్న కొండ ఉంటుంది. ఆ కొండ మీద అయితే మనకి భీముని గుహ ఉంటుందన్నమాట. సో ఇక్కడికి ఏంటంటే మనకి చుట్టూ పల్లె పొలాలు అండ్ మనకి చుట్టూ తోటలు అనేవి ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, మనము బండి మీద వెళ్తున్నాం అనుకుంటే ఇదంతా మెట్రో రోడ్ ఉంచుతారా, మెట్రో రోడ్డే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇట్లా మెట్రో రోడ్ నుంచి వెళ్తున్నాం అనుకుంటే మనకి దగ్గరలో మనకి కొండ కనిపిస్తుంది అనమాట. ఈ కొండ మీదకి మన వెహికల్ని తీసుకెళ్ళచ్చు. బట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా నడపాలి, లేదంటే మన బండి స్కిడ్ అయిపోతుంది అనమాట. ఇది అంతా మట్టితో కూడుకుని ఉంటుంది అనమాట. ఈ మట్టిలో మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే స్పీడ్గా అయితే వెళ్ళకూడదు. సో మనం వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి భీముని కొండ అనమాట. అప్పుడు వాళ్ళు వచ్చేసి రెస్ట్ తీసుకుంటారని చెప్పి అన్నా కదా. ఈ కొండ దగ్గర అయితే మాత్రం మన శిశువుని యొక్క ఇది ఉంటుంది అనమాట. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు ఈ కొండ దగ్గరకు వచ్చేసాము. ఈ కొండ ఇప్పుడు మనం బండి ఎక్కిస్తున్నాం కదా, చూడండి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళ మధ్యలో మనకి మట్టి కూడా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. మనకి బండి అనేది స్లోగా అయితే వెళ్ళాలి. మనం పొరపాటున జాడీలో కాకుండా పక్క నుంచి వెళ్ళామనుకోండి, అయితే బండి అయితే మాత్రం పడిపోతుంది. సో చూడండి, ఇక్కడైతే వేరే వాళ్ళు బండి ఎక్కించలేక పక్కన అయితే ఆఫ్ చేసేస్తారనమాట. ఇక్కడ రోడ్డు చూసుకున్నా సరే మనకి నీట్గా అయితే ఉండదు. చూడండి ఎట్లా మనకి ఎంత దీనికైతే చూసారు దారుణంగా ఉందో. మనం ఈ టెంపుల్ దగ్గరికి వచ్చామనుకోండి, ఇక్కడ మనకి వెహికల్ పార్క్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఓన్లీ బైక్స్ మాత్రమే పార్క్ చేసుకోగలము. ఇది ఎందుకంటే ఈ ఏరియాలో మనం కార్లు పార్క్ చేసుకోవడానికి అవ్వదన్నమాట. ఇక్కడ అంతా ఏటవాలుగా ఉంది. అది కూడా కార్లు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. ఇంతవరకు కార్లు రాలేవు, అంటే మట్టిదంతా ఉంది చూసారా, దానివల్ల కార్లు రాలేవు అనమాట. సో ప్రజెంట్ అయితే మనం ఈ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం అనమాట. ఇట్లా మనం లోపలికి వెళ్ళాము అనుకోండి, లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి గృహ అనేది వస్తుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు గేట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాము. సో ఇట్లా మనం లోపలికి వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే ధ్యాన మందిరం అనేది ఉంటుంది అనమాట. సో చాలామంది ఋషులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, వీళ్ళందరూ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ధ్యానం చేసుకున్న వాళ్ళని చెప్పేసి వాళ్ళ గుర్తుగా అయితే ఈ కొండ మీద ఒక రూమ్ అనేది ధ్యాన మందిరంగా కట్టారు. అండ్ అదే కాదు, ఇక్కడ పూజారి అనమాట వీళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడ ఈ గుడి దగ్గర వీళ్ళు నివాసం అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా అదే కాక మనకి ఈ ధ్యాన మందిరంలో చూసుకుంటే పూజలు గట్రా ఉంటాయి కదా, ఈ పూజలు అన్నీ వచ్చేసి ఇవి చేస్తారనమాట ఇక్కడ. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గుహను చూస్తే గుహ లోపలికి వెళ్ళాలంటే ఇంట్లో లోపల నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి ఇక్కడ గుహ ఉంది కదా, ఇది మెయిన్ గుహ అనమాట. ఈ టెంపుల్ లెక్కల ఇదే మెయిన్. ఇట్లా మనం లోపలికి వెళ్తే ఈ ప్లేస్లో అయితే ధ్యానం అనేది చేసేవారు అనమాట చాలామంది. సో ఇక్కడైతే ఈవిడ పూజ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఈవిడే మెయిన్ ఇక్కడ మనకి. ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారి ఫోటోలు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో మనం అక్కడికి వెళ్తే మొక్కుకున్న తర్వాత మనకి దేవుడి బొట్టు అనేది పెడతారు. మనం అక్కడ నుంచి అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనకి భీముని గుహ ఉంది కదా మెయిన్, అక్కడ భీముడి ధ్యానం ఉండి ఇంకొక ఏరియా ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను చూడండి. సో ఇవి ఏంటంటే పూజ చేయడానికి రెడీ అవుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే తను ఇక్కడ మాట్లాడడానికి అవ్వలేదు. నార్మల్గా అయితే తను మాట్లాడి మొత్తం పూజ గురించి కానీ ఈ భీముని గుహ గురించి కానీ మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి అయితే మేము మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు కొండ ఉంది కదా, ఈ కొండలో ధ్యానం అనేది ఎక్కడ చేసేవాళ్ళు గుహ అని చెప్పేసి అన్న కదా మెయిన్ గుహ. సో అక్కడికైతే వెళ్దాం మనం. ఇట్లా ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ముందుకు వెళ్తున్న కొద్దీ ఇదంతా కొండ ఉంది కదా, ఈ కొండ మీద నుంచి మనం చూసుకుంటే చుట్టుపక్కల వ్యూ పాయింట్ ఉంది చూసారా, ఇదంతా మనకి చాలా అందంగా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మొత్తం ఫాగ్తో ఎట్లా అందంగా అయితే కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మనం చూసుకుంటే చుట్టుపక్కల మనకి చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసుకుంటే చెట్లే ఉన్నాయి చూసారా. కొబ్బరి చెట్లు కానీ జీడిపళ్ళు ఉంటాయి కదా, జీడి చెట్లు కానీ ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి ప్రదేశంలోకి వెళ్ళి మనం ఫోటోషూట్ ఏమైనా ప్లాన్ చేసాం అనుకోండి, మనం ఇంత హైట్లో నుంచి ఈ సీనరీ ఉంది కదా, ఇలాంటి సీనరీలో కానీ మనం ఫొటోస్ కానీ దిగామనుకోండి
ఫొటోస్ అనేవి చాలా అందంగా అయితే వస్తాయి. అండ్ అది కూడా కాదు, మనకి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ మీద కానీ ఫొటోస్ దిగినా సరే మనకి చాలా అందంగా అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ముందుకైతే వెళ్దాం. సో ఇట్లా మనం రాళ్ళ మీద నుంచి నడిచినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నేను ఎక్కడైతే కొద్దిగా ముందుకు వెళ్ళాక జారిపోయాను అనమాట. సో అందువల్ల ఏంటంటే మనం ఏదైనా సపోర్ట్ తీసుకొని అయితే రాళ్ళలో నడాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తారు ఈ పువ్వులు అనమాట దేవుడికి ప్రత్యేకంగా యూజ్ చేస్తారనమాట. మనకి భీష్మ ఏకాదశి జరుగుతుంది కదా, భీష్మ ఏకాదశి రోజు చూసుకుంటే మనకి కొన్ని వేల మంది ఈ ఏరియాకి వస్తారనమాట. కానీ ఏంటంటే ఇది ఒక పల్లెటూరులో ఉంటుంది చూసారా, పల్లెటూరులో ఉండడం వల్ల ఏంటంటే మనకి అంత ఫేమస్ అనేది అవ్వలేకపోయింది. సో మనకి ఏంటంటే మనం చూసుకున్న సరే ఎండ్ల మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది కదా, సో సుశాని యొక్క శవపేట అంటే మనం తనను పూజ చేస్తారు కదా, పూజ చేసిన ప్రదేశంలో మనకి ఆ శివలింగం ఏర్పడింది. సో ఆ ఏరియా కూడా మనకి డెవలప్ అవ్వలేదు చూసారా, అంటే డెవలప్ అయింది. బట్ ఏంటంటే మనకి ఇలాంటి జన్మస్థలాలు అనేవి మనకి సిటీలో ఉన్నాయి అనుకోండి, మనకి చాలా పుణ్యక్షేత్రాలుగా అయితే అయిపోతాయి. బట్ ఏంటంటే ఇది ఒక పల్లెటూరులో ఉండడం వల్ల ఏంటంటే మనకి దీనికి అంత ఐడెంటిటీ అనేది రాలేదనమాట. సో మనం ఇప్పుడు చూసుకుంటే మెయిన్ ఈ భీముని గుహ యొక్క మెయిన్ దీని దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి భీముని గుహము అనేది ఇక్కడ రాళ్ళ మీద రాసా చూసావా, ఇది మెయిన్ అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే గుహలాగా కనిపిస్తుంది ఇక్కడ. సో మనం గుహను చూపిస్తే చూడండి ఇక్కడ. సో ఇది ఉంది చూసారా, ఇది భీముని యొక్క గుహం అనమాట. సో ఇక్కడైతే వీళ్ళందరూ రెస్ట్ తీసుకున్నారని చెప్పేసి పూర్వకాలంలో అయితే మనకు చెప్పారనమాట. మనకు అప్పుడు చెప్పినా కదా, రాముడు ఏంటంటే తను యుద్ధంకి వెళ్ళి వస్తాడు కదా రావణాసురుని సంహరించడానికి, రిటర్న్లో వచ్చినప్పుడు తినైతే ఇక్కడ రెస్ట్ తీసుకుంటాడని చెప్పేసి ఈ స్థల పురాణం అని చెప్తుంది అనమాట. అండ్ ఈ పైన మనకు ఒక చిన్న బావి లాంటిది, అంటే బావి అంటే బావి కాదు గుంత అనమాట, గుంత అనేది ఉంటుంది. ఆ దాంట్లో ఏంటంటే మనకి వాటర్ అనేది ఎప్పుడు స్టోర్ అయ్యే ఉంటుంది అనమాట. సో మనం చూసుకుంటే ఏదైనా కొలంలో కానీ లేదంటే పాండ్ ఉండేది కదా, ఆ పాండ్లో మనకి వర్షాకాలంలో మాత్రం వాటర్ ఉంటాయి కదా. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏ కాలంలో చూసుకున్నా సరే ఇక్కడ చిన్న గొంతు ఉంటుంది అనమాట, ఆ గొంతులో వాటర్ అనేవి ఉంటాయి అనమాట. సో మనకి భీష్మ ఏకాదశిలో వస్తారు కదా, ఆ టైంలో ఇందులో డబ్బులు అనేది వేస్తారనమాట. ఆ డబ్బులు అనేది వేసి వీళ్ళు మొక్కుకునేసరికి అందులో ఉండే మనీ అనేది మనకి కనిపించదు అనమాట. అది కూడా మనకి అందులో వేసి మొక్కుకున్నారు అనుకోండి కోరికలు నెరవేరుతాయని చెప్పేసి చాలామంది నమ్మకం అనమాట. సో ఇప్పుడైతే మనం ఆ గుంత దగ్గరికి అయితే వెళ్దాం పైకి. ఇట్లా మనం ఎక్కినప్పుడైతే రాళ్ళ మీద చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. ఈ కొండమందం అయితే మేమైతే ట్రెక్కింగ్ అయితే చేసాము. సో నేనేంటంటే అప్పుడు షూ అయితే వేసుకోలేదనమాట, దేవుడిది అని చెప్పేసి ఇంకా షూ వేసుకోకుండా చెప్పులతో అయితే వెళ్ళాను అనమాట. దీని దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి కింద ఉంది కదా, కింద నేను చెప్పులనే తీసేసాను, అంటే గుడి ఉంది కదా అని చెప్పేసి మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడే తీసేసాం అనమాట. ఇదంతా ఏంటంటే చెప్పులు లేకుండా మేమైతే ఎక్కాము. కానీ ఏంటంటే మీరు చెప్పులు లేకుండా ఏదైనా ప్లేస్కి వెళ్తున్నాం అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనకేంటంటే చిన్న ముళ్ళు ఉంటాయి అన్నమాట. ముళ్ళు అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అంటే చిన్న చిన్న కర్ర పొలాలు అట్లా ఉంటుంటాయి కదా, సూదుకుంటాయి అనమాట. వాటిని ముళ్ళు అంటారు అనమాట. కంపలు తెలుసు కదా, కంపలు అవి మనకు గుచ్చుకుంటాయి అనమాట. అవి గుచ్చుకుంటే చాలా రిస్క్. అవి కొన్నిసార్లు సెప్టిక్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో అందుకే మనం ఇట్లా నడిచి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చిన్న చిన్న ఉండే చూసారా, వాటిని ముళ్ళు అంటారు అనమాట. అవి మనకు గుచ్చుకుంటాయి. సో అలా గుచ్చుకున్న ఉండాలంటే కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ఈ రాళ్ళ మధ్య ప్లేస్ కూడా లేదు, కానీ ఏంటంటే ఇంకా అడ్వెంచర్ ట్రెక్కింగ్ చేద్దామని చెప్పేసి మొత్తం అయితే ఇదంతా వెళ్తూ అన్నమాట, వెతుక్కుంటూ వెళ్తున్నాము. సో ఇట్లా మనం ముందుకైతే వెళ్ళాలి. ఇంకా కొద్ది దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళామనుకోండి మనకి నేను గుంత అని చెప్పినా కదా, ఆ గుంత మనకు వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఎట్లా ముందుకైతే కొద్ది దూరం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మనం అయితే వచ్చేసాము ఈ గుంత దగ్గరికి. సో మనకి ఇక్కడ తోవలో ముళ్ళు చెట్లు ఉన్నాయి చూసారు, బ్రహ్మజముడి అనే మొక్కలు ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసుకుంటూ ముందుకైతే వెళ్ళాలి. వెళ్తే మనకి సో ఇది చూడండి, ఇది రౌండ్ షేప్లో ఉండి చిన్న గుంతలా కొంచెం చూసారా, ఇందులో మనకి వాటర్ అనేవి ఎప్పుడైతే ఉంటాయి అనమాట. మనకి నార్మల్ ఇయర్లో చూసుకోవడం అనుకోండి, వర్షాకాలంలో మాత్రమే మనకు వాటర్ ఉంటాయి, మిగిలిన కాలంలో ఏంటంటే మనకి వాటర్ అనేవి ఉండవు కదా. బట్ ఇక్కడైతే అలా కాదనమాట. మనం ఏ కాలంలో చూసుకున్నా సరే ఈ గొంతులో వాటర్ అనేవి ఉంటాయి. అదే ఈ గొంతు యొక్క స్పెషల్ అనమాట. సో మనకేంటంటే ఇది వర్షాకాలం అనుకున్నాం అనుకోండి, మేబీ వర్షం వల్ల వాటర్ అనేది స్టోర్ అయ్యి ఈ గొంతులో ఉందని అనుకుంటాం. బట్ నేను వచ్చింది ఏంటంటే చలికాలం అనమాట, శీతాకాలంలో వాటర్ దీంట్లో స్టోర్ అయ్యాయి చూడండి. మనకు నార్మల్గా మనం చూసుకున్నాం అనుకోండి, ఎండ ఎక్కుతుంది కదా, ఎండ ఎక్కినప్పుడు ఏంటంటే వాటర్ అనేది ఎవాపరేషన్ జరుగుతుంది అనమాట. ఎవాపరేషన్ జరిగి ఆవిరి అయిపోతుంది. అట్లా ఆవిరి అయిపోయినప్పుడు ఏంటంటే మనకి వాటర్ అనేది ఉండకూడదు కదా, మొత్తం ఆవిరి అయిపోవాలి. ఈ మనం చూసుకుంటే శీతాకాలంలో చాలా చెరువులే మనకి ఆవిరి అయిపోయి అలా మిగిలిపోతుంటాయి, ఖాళీకి మిగిలిపోతాయి. సో అట్లాంటిది ఈ చిన్న గొంతులో మనకి వాటర్ అంతా ఇంకా ఎలా ఉంది. సో ఇదొక లాజిక్ అనమాట. ఈ టెంపుల్ దగ్గరికి వచ్చామంటే మాత్రం మనకి చుట్టుపక్కల ఉండే నేచర్ అయితే మాత్రం మంచి అట్రాక్టింగ్ అయితే కనిపిస్తుంది అనమాట.
సో చుట్టూ మంచుతో కూరుకొని చుట్టుపక్కల మనకి మనం తప్ప ఇంకెవరు ఉన్నట్టయితే అనిపించదు అనమాట. సో చూడండి మనకి ఇక్కడ ఇల్లు అనేవి కనిపిస్తానే లేదు చూసారా, ఎక్కడ చూసుకుంటారో ఓన్లీ చెట్లు మాత్రమే ఉన్నాయి మనకి. అండ్ అదే కాదు ఈ కొండ మీద మనం చూసుకుంటే చాలా ముళ్ళు మనం ఎప్పుడు చూడండి చెట్లు కూడా ఉంటాయి అనమాట. మేము ఇందులో చూసుకుంటే దిష్టికి తీస్తారు కదా కొంతమంది, దిష్టికి పళ్ళు కడతారనమాట. ఆ దిష్టిల చెట్టు మేము చూసాము. అండ్ అదే కాక మనకి బ్రహ్మజముడు అనే చెట్లు ఉంటాయి కదా, సో ఇది బ్రహ్మజముడు చెట్టు అనమాట. ఇది కూడా మేము చూసామన్నమాట. ఇవి రేర్ కైండ్ ఆఫ్ ట్రీస్ అనమాట. మనకి నార్మల్గా చూసుకుంటే ఈ పల్లెటూరులో మాత్రమే ఉంటాయి, సిటీలో అయితే మనకి అంతకైతే కనిపించవు అనమాట. సో ఇప్పుడు మనం మీకు ముందు చెప్పినా కదా దిష్టి పండ్లు ఉంటాయని చెప్పేసి, ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. సో మనం మళ్ళీ బ్యాక్ వచ్చిన రావాలనే మనకి ఆ చెట్టు అయితే కనిపించింది అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్తున్నాము. సో మనం వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇట్లా రాలేకుంటూ ముందుకు వెళ్ళాలి. అక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఆ కనిపిస్తున్న చెట్టే మనకి దిష్టిపళ్ళు అని చెప్పినా కదా, దిష్టిపళ్ళు చెట్టు అనమాట. ఇవేంటంటే చిన్నపిల్లలకు కానీ వీళ్ళందరికీ పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి బొడ్డు దగ్గర అంటే నడుముకి కడతారనమాట, దిష్టి తగలకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ పళ్ళు కడతారు. సో ఇప్పుడు చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము. నేనైతే ఆ చెట్టు పళ్ళు తీసాను కూడా, అది లోపల ఎట్లా ఉంటుందని కూడా మీకు చూపిస్తాను చూడండి. చెట్టు పళ్ళు ఎలా ఉంటాయి, దిష్టి పళ్ళు అన్నా కదా అవి ఎలా ఉంటాయి కూడా చూపిస్తాను. సో ఇంకా దగ్గరికి అయితే వెళ్ళాలి. సో నేను ఇక్కడే పడిపోవాల్సింది, జారవలసింది అనమాట రాళ్ళ దగ్గర అయితే. ఏంటంటే రాళ్ళు అనేవి దూరంగా ఉన్నాయి, నేను కొద్దిగా గెంతినప్పుడు ఏంటంటే కాలు స్కిడ్ అయింది. సో మ్యాక్సిమం ఏంటంటే రాళ్ళ దగ్గర మాత్రం ఎవరు ప్రయోగాలు అయితే చేయొద్దు, పడితే మాత్రం దెబ్బలు మాత్రం గట్టి తగులుతాయి. సో ఇప్పుడు చూడండి ఇది దిష్టి పండు నేను ఇప్పుడు తీసినా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రాయవలసలో ఉన్నటువంటి భీముని గుహ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అండ్ ఏంటంటే మనకి చాలా ఫేమస్ ఏరియానే, బట్ ఏంటంటే మనకి ఒక పల్లెటూరులో చాలా దూరంగా ఉండే వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ విజిటింగ్కి వచ్చే వాళ్ళు తక్కువగా అయితే ఉంటారు అనమాట. ఏదైనా ఫెస్టివల్ టైం ఉంటుంది కదా, అట్లాంటి టైంలో మాత్రం చాలా ఎక్కువ మంది అయితే ఇక్కడ విజిటింగ్ అయితే వస్తూ ఉంటారు. నార్మల్ టైంలో చూసుకుంటే మనకి తక్కువ విజిటింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం చూసాం కదా ఈ భీముని గుహ అని చెప్పేసి, ఈ భీముని గుహ అనేది మనకి శ్రీకాకుళం జిల్లాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హిడెన్ ప్లేస్ అనమాట. ఇదేంటంటే ఓన్లీ ఆ ఏరియాలో ఉన్న వరకు మాత్రమే తెలుస్తుంది. సో చాలామంది మనం నెట్లో చూసిన సరే ఇది చూపించదు అనమాట. ఎందుకంటే వీళ్ళు రాముడు ఉన్నారు కదా, రాముడు ఏంటంటే ఈ ఏరియాకి వచ్చి తను రావణ సంహారం అనేది జరిగింది కదా, రావణ సంహారం జరిగిన తర్వాత తిరిగి అయోధ్యకి అయితే ప్రయాణం అయ్యాడు అనమాట. అయోధ్య ప్రయాణం అయినప్పుడు మనం త్రోవ మధ్యలో రెస్ట్ తీసుకుంటాం కదా, సో అట్లాంటి టైంలో ఏంటంటే ఈ సుమంత పర్వతం ఉంటుంది అనమాట. సుమంత పర్వతం దగ్గర అయితే తిని రెస్ట్ తీసుకుంటాడు అనమాట. సో ఆ ఏరియా గురించి అయితే నేను మీకు ఇప్పుడు చెప్పాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే కాదు గైస్, ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. నేను మ్యాక్సిమం ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఉన్నటువంటి హిడెన్ ప్లేసెస్ గురించి అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. ఇట్లాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.